హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గ్లో విత్ స్నేహ 24. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నా మేకప్ క్లాస్ డే 5 అండి. నేనైతే క్లాస్కి అనేది స్టార్ట్ అయిపోయాను. క్లాస్కి అనేది స్టార్ట్ అయిపోయి అకాడమీకి కూడా రీచ్ అయిపోయాను. నేను రీచ్ అయిన తర్వాత సార్ వచ్చారు. సార్ వచ్చి మాకు మళ్ళీ ఐ మేకప్ గురించి చెప్పారు. అంటే ఐ షేడ్స్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే డిఫరెంట్గా ఏ షేడ్స్ వేయాలి అనేసి. నిన్న వ్లాగ్లో వచ్చేసి 2 షేడ్స్ వేసాము. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ఓన్లీ 1 షేడ్ అండ్ కొంచెం లైట్ గ్లిట్టర్ ఇచ్చాము. సో అది ఎలా వేయాలి అనేసి కూడా మా ఫ్రెండ్ పైన ప్రాక్టికల్గా చూపించారనమాట. ఇంకా అలా మాకు చూపించారు. ఎంతైనా థీ థియరీ కన్నా ప్రాక్టికల్గా చూపిస్తే కూడా మనకు బాగా అనేది వస్తుంది కదా. సో మనం కూడా అప్పుడే నేర్చుకుంటాము. ఇంకా తర్వాత అయితే మాకు పర్సన్ టు పర్సన్ చేసుకోమని చెప్పేసి ఈ షేడ్స్ బ్రషెస్ అన్నీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కాంపాక్ట్ పౌడర్, ఫౌండేషను, ప్రైమర్ ఇట్లా ఇచ్చారు. ఇంకా తర్వాత అయితే నేను నా ఫ్రెండ్ పైన అనేది ట్రై చేశాను. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే ఐ మేకప్కి, సెకండ్ డే ఐ మేకప్కి నాకైతే చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంటే నేను వేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే సార్ అనేది బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాకైతే చాలా బాగా అర్థమైందండి. మీకు కూడా ఎవరికైనా ఈ అకాడమీ డీటెయిల్స్ కావాలి, కోర్స్ డీటెయిల్స్ కావాలి, కోర్స్ డ్యూరేషన్, కోర్స్ ఫీస్ ఎంత అనేసి ఇట్లా కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. అలా నా ఫ్రెండ్ పైన అయితే నేను మొత్తానికి ప్రైమర్, ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడరు, మళ్ళీ తర్వాత ఐ షేడ్ వేసాను. ఐ షేడ్ తర్వాత కొంచెం గ్లిట్టర్ కూడా, ఫైనల్ టచ్గా గ్లిట్టర్ కూడా ఇచ్చాను. చూసారుగా ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో. ఇదేనండి నేను వేసిన ఐ మేకప్ అవుట్పుట్. ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాకు లంచ్ తర్వాత అయితే ఈ హెయిర్ స్టైల్ అనేది చూపించారు ఫ్రెండ్స్. ఇదైతే ట్రై చేయమని చెప్పారు రేపు క్లాస్లో. అలా క్లాస్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకంతే ఈరోజు బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.